హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఇంగ్లీష్ అర్థమవుతుంది కానీ మాట్లాడలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఈరోజు మనం ఈజీగా అడ్వాన్స్డ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్. నెంబర్ 1. నా అభిప్రాయం ప్రకారం ఇది సరైన నిర్ణయం. నా అభిప్రాయం ప్రకారం ఇది సరైన నిర్ణయం. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఇన్ మై ఒపీనియన్ దిస్ ఈజ్ ద రైట్ డెసిషన్. ఇక్కడ ఇన్ మై ఒపీనియన్ అంటే నా అభిప్రాయం ప్రకారం, దిస్ ఈజ్ అంటే ఇది, రైట్ డెసిషన్, రైట్ అంటే సరైన, డెసిషన్ అంటే నిర్ణయం. ఇన్ మై ఒపీనియన్ దిస్ ఈజ్ ద రైట్ డెసిషన్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 2. నేను ఈ విషయంపై పూర్తిగా అంగీకరిస్తున్నాను. నేను ఈ విషయంపై పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ దిస్ పాయింట్. ఇక్కడ ఐ అంటే నేను, కంప్లీట్లీ అంటే పూర్తిగా, అగ్రీ అంటే అంగీకరిస్తున్నాను, విత్ దిస్ పాయింట్ అంటే ఈ విషయంపై. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ దిస్ పాయింట్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నంబర్ 3. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది చాలా ముఖ్యమైన విషయం అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్. ఇక్కడ దిస్ ఈజ్ అంటే ఇది, వెరీ అంటే చాలా, ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైన, మ్యాటర్ అంటే విషయం. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 4. మనం దీని గురించి ఇంకా ఆలోచించాలి. మనం దీని గురించి ఇంకా ఆలోచించాలి అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో వీ షుడ్ థింక్ మోర్ అబౌట్ దిస్. ఇక్కడ వి అంటే మనం, షుడ్ థింక్ అంటే ఆలోచించాలి, మోర్ అంటే ఇంకా, అబౌట్ దిస్ అంటే దీని గురించి. వీ షుడ్ థింక్ మోర్ అబౌట్ దిస్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 5. ఇది సరైన దిశలో లేదు. ఇది సరైన దిశలో లేదు అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో దిస్ ఈజ్ నాట్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఇక్కడ దిస్ ఈజ్ అంటే ఇది, నాట్ అంటే లేదు, ఇన్ ద రైట్ అంటే సరైన, డైరెక్షన్ అంటే దిశలో. దిస్ ఈజ్ నాట్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 6. నాకు దీనిపై కొంత సందేహం ఉంది. నాకు దీనిపై కొంత సందేహం ఉంది. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ హ్యావ్ సమ్ డౌట్స్ అబౌట్ దిస్. ఇక్కడ ఐ అంటే నాకు, హ్యావ్ అంటే ఉంది, సమ్ అంటే కొంత, డౌట్స్ అంటే సందేహం, అబౌట్ దిస్ అంటే దీనిపై. ఐ హ్యావ్ సమ్ డౌట్స్ అబౌట్ దిస్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 7. ఇది మంచి ఆలోచనలా అనిపిస్తుంది. ఇది మంచి ఆలోచనలా అనిపిస్తుంది అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో దిస్ సీమ్స్ లైక్ అ గుడ్ ఐడియా. ఇక్కడ దిస్ అంటే ఇది, సీమ్స్ లైక్ అంటే అనిపిస్తుంది, అ గుడ్ ఐడియా, అ గుడ్ ఐడియా అంటే మంచి ఆలోచన. ఇక్కడ గుడ్ అంటే మంచి, ఐడియా అంటే ఆలోచనలా. దిస్ సీమ్స్ లైక్ అ గుడ్ ఐడియా అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 8. నేను ఈ నిర్ణయాన్ని మద్దతు ఇస్తున్నాను. నేను ఈ నిర్ణయాన్ని మద్దతు ఇస్తున్నాను. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ సపోర్ట్ దిస్ డెసిషన్. ఇక్కడ ఐ అంటే నేను, సపోర్ట్ అంటే మద్దతు ఇస్తున్నాను, దిస్ అంటే ఈ, డెసిషన్ అంటే నిర్ణయాన్ని, దిస్ డెసిషన్ అంటే ఈ నిర్ణయాన్ని. ఐ సపోర్ట్ దిస్ డెసిషన్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 9. ఇది సరైన సమయం కాదు. ఇది సరైన సమయం కాదు అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. ఇక్కడ దిస్ ఈజ్ అంటే ఇది, నాట్ అంటే కాదు, ద రైట్ టైం, రైట్ అంటే సరైన, టైం అంటే సమయం. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 10.
ఇది మంచి అవకాశం కావచ్చు. ఇది మంచి అవకాశం కావచ్చు అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో దిస్ కుడ్ బి ఎ గుడ్ ఆపర్చునిటీ. ఇక్కడ దిస్ అంటే ఇది, కుడ్ బి అంటే కావచ్చు, గుడ్ అంటే మంచి, ఆపర్చునిటీ అంటే అవకాశం. దిస్ కుడ్ బి ఎ గుడ్ ఆపర్చునిటీ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 11, మీరు కొంచెం నెమ్మదిగా మాట్లాడగలరా? మీరు కొంచెం నెమ్మదిగా మాట్లాడగలరా అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో కెన్ యూ స్పీక్ అ లిటిల్ స్లోవర్. ఇక్కడ కెన్ అంటే గలరా, యూ అంటే మీరు, స్పీక్ అంటే మాట్లాడటం, అ లిటిల్ అంటే కొంచెం, స్లోవర్ అంటే నెమ్మదిగా. కెన్ యూ స్పీక్ అ లిటిల్ స్లోవర్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 12, దయచేసి మళ్ళీ వివరంగా చెప్పండి. దయచేసి మళ్ళీ వివరంగా చెప్పండి అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అగైన్ ఇన్ డీటెయిల్. ఇక్కడ ప్లీజ్ అంటే దయచేసి, ఎక్స్ప్లెయిన్ అంటే చెప్పండి, అగైన్ అంటే మళ్ళీ, ఇన్ డీటెయిల్ అంటే వివరంగా. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అగైన్ ఇన్ డీటెయిల్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నంబర్ 13, ఇది నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఇది నాకు పూర్తిగా అర్థం కాలేదు అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో దిస్ ఈజ్ నాట్ కంప్లీట్లీ క్లియర్ టు మీ. ఇక్కడ దిస్ ఈజ్ అంటే ఇది, నాట్ అంటే కాలేదు, కంప్లీట్లీ అంటే పూర్తిగా, క్లియర్ టు మీ అంటే అర్థమవటం. దిస్ ఈజ్ నాట్ కంప్లీట్లీ క్లియర్ టు మీ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 14, మీరు చెప్పిన అంశం నాకు అర్థమైంది. మీరు చెప్పిన అంశం నాకు అర్థమైంది అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ అండర్స్టూడ్ యువర్ పాయింట్. ఇక్కడ ఐ అండర్స్టూడ్ అంటే నాకు అర్థమైంది, యువర్ పాయింట్ అంటే మీరు చెప్పిన అంశం. ఐ అండర్స్టూడ్ యువర్ పాయింట్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 15, దీని గురించి తర్వాత చర్చిద్దాం. దీని గురించి తర్వాత చర్చిద్దాం అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో లెట్స్ డిస్కస్ దిస్ లేటర్. ఇక్కడ లెట్స్ అంటే ఏదైనా పని కలిసి చేసినప్పుడు లెటర్స్ అంటే లెట్స్ అని వాడుతాం. డిస్కస్ అంటే చర్చించడం, చర్చిద్దాం ఇక్కడ దాం అంటే లెట్స్. దిస్ లేటర్, దిస్ అంటే దీని గురించి, లేటర్ అంటే తర్వాత. లెట్స్ డిస్కస్ దిస్ లేటర్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 16, నేను ఈ పని సమయానికి పూర్తి చేస్తాను. నేను ఈ పని సమయానికి పూర్తి చేస్తాను అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ విల్ కంప్లీట్ దిస్ వర్క్ ఆన్ టైమ్. ఇక్కడ ఐ విల్ కంప్లీట్, ఐ అంటే నేను, విల్ కంప్లీట్ అంటే పూర్తి చేస్తాను, పూర్తి అంటే కంప్లీట్. దిస్ వర్క్, దిస్ అంటే ఈ, వర్క్ అంటే పని, దిస్ వర్క్ అంటే ఈ పని. ఆన్ టైమ్ అంటే సమయానికి. ఐ విల్ కంప్లీట్ దిస్ వర్క్ ఆన్ టైమ్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 17, ఇది చాలా సవాలుతో కూడుకున్న పని. ఇది చాలా సవాలుతో కూడుకున్న పని అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో దిస్ ఈజ్ అ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. ఇక్కడ దిస్ ఈజ్ అంటే ఇది, వెరీ అంటే చాలా, ఛాలెంజింగ్ అంటే సవాలుతో కూడుకున్న, పని అంటే టాస్క్. దిస్ ఈజ్ అ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 18, నేను నా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నాను. నేను నా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నాను అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ యామ్ ఇంప్రూవింగ్ మై స్కిల్స్. ఇక్కడ ఐ యామ్ అంటే నేను, ఇంప్రూవింగ్ అంటే మెరుగుపరుచుకోవటం, మై స్కిల్స్ అంటే నా నైపుణ్యాలు. ఐ యామ్ ఇంప్రూవింగ్ మై స్కిల్స్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 19, నేను నా లక్ష్యాలపై దృష్టి పెడుతున్నాను. నేను నా లక్ష్యాలపై దృష్టి పెడుతున్నాను అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ యామ్ ఫోకసింగ్ ఆన్ మై గోల్స్. ఇక్కడ ఐ యామ్ అంటే నేను,
ఫోకసింగ్ అంటే దృష్టి పెట్టటం. ఆన్ మై గోల్స్ అంటే నా లక్ష్యాలు. ఐ యామ్ ఫోకసింగ్ ఆన్ మై గోల్స్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 20, నేను నా తప్పుల నుండి నేర్చుకుంటున్నాను. నేను నా తప్పుల నుండి నేర్చుకుంటున్నాను అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ లెర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్. ఇక్కడ ఐ అంటే నేను, లెర్న్ అంటే నేర్చుకోవటం, అంటే నేర్చుకుంటున్నాను. ఫ్రమ్ మై మిస్టేక్స్ అంటే నా తప్పుల నుండి, మిస్టేక్స్ అంటే తప్పులు, మై అంటే నా, నుండి అంటే ఫ్రమ్. ఐ లెర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. ఫ్రెండ్స్, ఈ సెంటెన్సెస్లో మీకు ఏది ఎక్కువగా నచ్చింది కామెంట్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.